మనము బ్రతకడానికి ఇచ్చే ఆక్సిజన్ చెట్టే. మనం బ్రతికి ఉన్నామంటే కారణం ఎవరు అంటే చెట్టు ద్వారా రిలీజ్ అయిన గాలిని మనం తీసుకుంటున్నాం. అందుకే చెట్టు లేకపోతే మానవునికి జన్మ అంటే బతుకు లేదు. అందుకనే గురువులు అదే చెప్తారు, ఎప్పుడైతే మనం అక్కడ కూర్చుంటామో ఆలోచనలు రావండి, వేస్ట్ ఆలోచనలు రావు. అలా మనం అప్పుడప్పుడు ఇలా అందరం కలిసి అప్పుడప్పుడు ఒక బస్సు చిన్నది ఒక వెహికల్ తీసుకొని మన ఎదుగుదల కోసం, మనం ఒక శక్తిని పొందడం కోసం. ఎందుకు తీసుకోవాలి మరి శక్తి అంటే, శక్తి లేకపోతే ఎవరన్నా పనిచేస్తారా? వింటున్నారా అందరు? ఒక మైక్ పట్టాలంటే చూడండి, ఈ మైక్ పట్టాలన్నా మన శరీరంలో శక్తి కావాలి. అందుకనే మనకి రాత్రి నిద్రని పెట్టిండు. కానీ మనం ఏమనుకుంటున్నాం, మన అతి తెలివితో రాత్రి అయింది కదా అని పడుకోవాలనుకుంటున్నాం. కానీ సృష్టి మనకెందుకు నిద్రని పెట్టింది? ఒక నిద్రకి దేవత ఉందని తెలుసా? నిద్రకి దేవత ఉంది. దాని గురించి మనం తెలుసుకుందాం, చక్కగా తెలుసుకుందాం. నిద్ర అంటే నిద్ర అనేది ఏంటిదంటే మన శరీరానికి ఒక రక్షణ కవచం అన్నట్టు. మన శరీరాన్ని నాశనం కాకుండా, తొందరగా ముసలితనం రాకుండా కాపాడేదే నిద్ర. ఆ నిద్రనే ఎరుక లేని ధ్యానము అంటారు. కానీ ఈ విషయం మనకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఫస్ట్ పీస్ అవుతుంది. చూడు ఎంత మంచిగా చెప్పింది సమాధానం. నేను కూడా అక్కడికి వస్తున్నా, నాకు సపోర్ట్ చేసేసింది. చూడండి, మీరు ఒక రోజులో మంచిగా 3 పూటలు భోంచేయండి, నిద్రపోకండి. ఎలా ఉంటుందో చెప్పండి. 1 గంట 2 గంటలు నిద్ర తక్కువ అయితేనే 12 గంటలకు వన్నామనుకో, 4 గంటలకు లేచినామనుకో, ముఖం కడిగితే ఏమొస్తుంది మీ లోపల నుంచి? అన్నం ఎందుకు వస్తుందంటే నిద్ర లేకపోవడం వల్ల అన్నం జీర్ణం కాలేదు కాబట్టి మనకి అరగలేదు, బయటకు వస్తుంది. అంటే నిద్ర మనకి ఎంత అవసరమో చూడండి. ధ్యానం గొప్పతనం తెలపడానికి నిద్ర గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే నిద్ర ఏం చేస్తుందంటే మన శరీరానికి శక్తినిస్తుంది. రాత్రి మీరందరూ చూడండి, పడుకునేటప్పుడు అలసటగా ఉంటారా లేదా? ప్రతి ఒక్కరు, పని చేయని వాళ్ళు, పని చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరూ అలసిపోతారండి. పొద్దున్నుంచి రాత్రి లోపల ఎందుకు అలసిపోతున్నాము? ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలా. చేయని వాళ్ళు కూడా, పని చేయని వాళ్ళు కూడా అలసిపోతారు. ఎందుకంటే అప్పుడప్పుడు మిమ్మల్ని అడగకపోతే మీరు ఇక్కడ ఉండరు, మీ బుర్రలాంటి పోతే మీరు ఉత్త మనుషులు ఉంటారు. ఎందుకు చెప్పండి? అవసరమని కాదు, ఇంకా ఉంటుంది. నిద్ర ఎందుకు అలసిపోతున్నాం మనం? మన పనులైతే తక్కువనే ఉన్నాయి. ఇంతకుముందు కాలంలో చేసినంత పనులు ఏమీ లేవు ఇప్పుడు కదమ్మా. మీరు చేసినట్టు ఇప్పుడు మేము చేయట్లేదు పనులు. ఎందుకు అలసిపోతున్నాము అంటే మీ లోపల ఉంది సమాధానం. అయ్యో ఇది తప్ప, మళ్ళీ నేను చెప్తే ఏమనుకుంటారో. వెరీ గుడ్, చూడు ఆన్సర్ వచ్చేసింది. కొంచెం వెనుక నుంచి కూడా చెప్తే నేను సంతోషపడతా. సగమే సంతోషమైంది నాకు. మేడం ఏం చెప్పింది చెప్పండి? ఇప్పుడు లాస్ట్లో ఉన్న వాళ్ళు చెప్పండి, ఏం చెప్పిందమే? అంటే అది మీ లోపల కూడా ఉంది కాబట్టి ఆన్సర్ చూడండి. మరి ఆలోచన దేని గురించి చేస్తున్నాం? మన గురించేనా? మనకు ఉపయోగపడేదేనా? దేని గురించి చేస్తున్నామో చెప్పండి. మన గురించేనా ఫస్ట్? నవ్వద్దండి ఆన్సర్. ఎందుకంటే ఇది రోజు మనం సత్యం తెలుసుకోవాలి. పిచ్చోళ్ళ లెక్క వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. మన అజ్ఞానం ఏం చేస్తుందంటే మనని అంధకారంలోకి తీసుకెళ్తుంది. నేను నవ్వుకుంటా చెప్తే మీకు బోర్ రాదని, నిద్ర రాదని నేను నవ్వుతాను, లేకపోతే తిట్టుకుంటే చెప్తా, నేను కొట్టుకుంటే చెప్తా. ఎందుకంటే ఈరోజు నా తపన ఏంటంటే నా ద్వారా ఓ 10 మంది తయారు కావాలి అని నేను ఈ గ్రామానికి నా ఇంటికాడ పనిని వదిలిపెట్టేసి నేను కూడా వ్యవసాయం చేస్తాను. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చేట్లకి వెళ్తా. 24 ఎకరాల భూమి ఉందని చెప్పినా కదా,
చేసినప్పుడు ఆమె వేసింది. మా ఇద్దరమే, మేము ఉమ్మడి కుటుంబం, అది ఉమ్మడి కుటుంబం. ఈరోజు నాకు 25 సంవత్సరాలు పెళ్ళై ఈరోజు మేము ఉమ్మడి కుటుంబంగా ఉన్నామంటే ఆలోచించండి, ఎవరైనా ఉంటున్నారా? అంటే మా అత్త అంత గొప్పది, మా సార్ అంత గొప్పోడు, వాళ్ళని చూసి మేము నేర్చుకొని మేము కూడా ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నాం. ఇప్పటి వరకు మేమేం పంచుకోలేదు. అంటే చూడండి, ఆలోచించండి, మన ఆలోచనలు ఎవరి కోసం ఆలోచిస్తున్నాము? సరే, నా జీవితము ఎదుగుదల కోసమా? పోనీ నాకేమన్నా అవసరం ఉందా అంటే లేదు. ఒక్కసారి పొద్దున నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఒక రోజు మీరు చెక్ చేస్తే మీరు తప్పకుండా మారుతారు. ఎలా చెక్ చేయాలంటే ఒక బుక్ పెట్టుకోవాలి. ఈరోజు పొద్దున నుంచి నాకు ఎన్ని ఆలోచనలు వచ్చినాయి, ఆ ఆలోచన ఎవరి వచ్చినాయి, గతంలో వచ్చినాయా, ఇది కూడా అవసరమే. జరిగిపోయిన చెత్త వచ్చిందా, జరగబోయే నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది కావాలి, ఇది కావాలి, ఇలా డిజైన్ చేసుకుంటాం కదా, ఇక్కడ అది వచ్చిందా? ఈ రెండే వస్తాయి. కానీ ఈ క్షణంలో మీరు ఈరోజు ఈ క్షణంలో ఇక్కడ ఉంటే మీరు ప్రజెంట్లో ఉన్నట్టు. ఈ క్షణంలో ఉండడం అందరికీ సాధ్యం కాదు. మీరేమిడ కూర్చున్నారు, మీ బుర్రలేమో బయటపోతే మీ ధ్యాస. అందుకని మళ్ళీ మళ్ళీ గుర్తు ఉన్నారా అనుకుంటారు. ఎందుకంటే పోయిన వాళ్ళు వస్తారని. నిజమండి, ముందటున్న వాళ్ళకి కొంచెం శ్రద్ధ ఉంటుంది, వెనుకకుంటే మేడం చూస్తాడే అని ముచ్చట పెడుతున్నా, నేను చూస్తున్నా. అంటే మన కాన్సన్ట్రేషన్ ఎందుకు అలా పోతుందంటే మనస్సు మన పైన ఆధీనం చూపిస్తున్నారు. మరి మనస్సు వల్లనే కదా మన జీవితం ఇలా కావడానికి కారణం, అవునా కాదా? శరీరమా మనసా? శరీరము ఏమీ లేదు పాపం. మనసు ఏం చెప్తే అది ఏడికొమ్మంటే ఆడికి నడుస్తుంది. అంటే చూడండి, మరి మన పైన పెత్తనం చేస్తే పర్వాలేదు, కానీ మనకు మంచి చేయాలి కదా. మరి మన మనసు ఏం చేస్తుందంటే మనల్ని చెడు వైపు మొగ్గు చూపిస్తుంది. మాట్లాడి ఏం కాదు అందరు అంటలేరా? అంటే మన బుద్ధిని పని చేయనీయకుండా చేసేదే మనస్సు. ఎప్పుడైతే నిద్రలో మనకి శక్తి ఎందుకు అవసరమైంది అంటే ఉదయం లేచి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఆలోచిస్తూనే ఉన్నామండి. మీరు గమనించండి, ఒక బుక్ పెట్టి ఎన్ని ఆలోచనలు వచ్చినాయంటే దాదాపు 1,00,000 పైన ఆలోచనలు వస్తాయి. ఒకటి కాగానే ఒకటి వస్తూనే ఉంటుందమ్మా. ఈ ఆలోచన వల్ల ఏమవుతుందంటే రాత్రి నిద్రలో తీసుకున్న శక్తి అంతా వెళ్ళిపోతుందమ్మా. అందుకని పని పాట లేకున్నా కూడా మనం అలసిపోతున్నామంటే అసలు డేంజర్ ఏంటంటే ఆలోచన. అందుకనే మన మాటలు కొంచెం తక్కువనే మాట్లాడతాం, మౌనంగానే కనిపిస్తాం, కానీ ఈ మౌనం లేదు, అంతర్మౌనం లేదు. అందుకని ధ్యానంలో కూర్చున్నట్టు కనబడతారు మీరు అందరూ. శరీరం కూర్చుంది, ఎవరు కూర్చోవాలా? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి మీకు గట్టిగా. ఇంకా 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 వెరీ గుడ్. మనసు కూర్చోవాలి. ధ్యానం అంటే ఏంటిది? శరీరము మనసు రెండు కూర్చోవాలి. మీరు ఇద్దరు రండి బేట, ఎంత శ్రద్ధ ఉంది, పిల్లల్ని ఇచ్చేసి వచ్చింది. కూర్చోండి, మీరు కూడా ముందుకు రండి. అంటే ధ్యానం అంటే ఏంటిది? దానికంటే ముందు నిద్ర దగ్గర కదా, నిద్ర మొత్తం కాలే ఇంకా. నిద్ర అంటే ఏంటిదమ్మా? నేను మంచిగా వండుకున్నా కానీ ఫోన్ పట్టుకొని వండుకున్నా, నిద్ర అవుతుందా? కాదు. ఎప్పుడు నిద్రలోకి వెళ్తామంటే మనసు పని చెయ్యనప్పుడే. బాగా వినండి, అందరు నిద్రపోతుండ్రు కానీ సగం సగం నిద్రనే అవుతుంది. గాఢ నిద్ర కనీసం 3 గంటలు పోవాలి. గాఢ నిద్ర, ఆ గాఢ నిద్రలో 30% ఎనర్జీ వస్తుంది మనకు, అంతే 3 గంటలు పోతే. మరి మనం 8 గంటలు అంటున్నాం, 6 గంటలు అంటున్నాం బెడ్ మీదనైతే. కానీ గాఢ నిద్ర ఎంతసేపు పోతున్నాం? మనసు లేని స్థితి, ఆలోచనల నిద్ర కాదు, మళ్ళీ కలల నిద్ర కూడా తక్కువ
తక్కువ ఎనర్జీ. కలలు లేని నిద్ర. అబ్బా ఎంత మంచిగా నిద్ర పట్టింది ఈరోజు, ఫ్రెష్ అనిపిస్తుంది అంటారు మీరు ఒక్కొక్కసారి. బాగా అలసిపోయినప్పుడు మంచి నిద్ర పడుతుంది. ఆ నిద్ర మనకి ఉంటే అక్కడ మనస్సు పని చేయనట్టు. అర్థమవుతుందా? కళలు పడ్డాయనుకో మనసు అక్కడ పని చేస్తుంది. మరి లేకపోతే కళ ఎవరు చూస్తున్నారు? అరే నాకు ఈ కళ పడ్డది అని చెప్తాం కదా. అది కూడా లేకుండా ఎప్పుడైతే శరీరము మనస్సు నిద్రపోతాయో దాని పేరే ధ్యానము. అది కానీ ఎరుక లేని ధ్యానం. బాటిల్ లేదా? ఒక గ్లాస్ అన్న బాటిల్ అన్న తీసుకోండి తొందరగా. అయితేనండి ఆ మొక్కతే పని చెప్పినా మీ అందరికి చెప్పలే. మీ తలకాయలు అసలు వెనుక చూడద్దు, మొత్తం నాకాయే ఉండాలా. మీరు చూడండి, ఎప్పుడైతే మనం సరి అయిన నిద్ర పోతామో టాబ్లెట్ అవసరం లేదు. అందుకే డాక్టర్ దగ్గరికి పోగానే ఏం చెప్తాడు? అమ్మ మంచిగా నిద్ర పడుతుందా అని అడుగుతాడు. నిద్ర పట్టట్లేదని మనం చెప్తాం. నిద్ర లేకపోవడం వల్ల రోగం ఎందుకు వస్తుంది ఎంతమందికి తెలిసి? చేతులు ఆడతాయి మంచిగా పట్టాలా? వెరీ గుడ్. సరే, నిద్ర పట్టకపోతే రోగం ఎందుకు వస్తుంది లాస్ట్ మేడం చెప్పాలా? మనసుకి రెస్ట్ లేదు కాబట్టి ఏం పోతుంది నీ లోపల నుంచి? వెరీ గుడ్. ఏ శక్తి? శక్తి కరెక్ట్. ఏ శక్తి? అది కూడా అవసరమే. ప్రాణశక్తి మేడం. అంటే మన లోపల ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణశక్తి మనకుంటుంది. ఇప్పుడు అక్కడ తులసి చెట్టు ఉంది, ఒక చెట్టు ఉంది అనుకోండి, ఇంకొక చెట్టు కూడా ఉంది, తులసితో పాటు ఇంకో చెట్టు ఉంది. చూడండి అటు ఒకసారి ఉంది. అది కనిపిస్తుంది కానీ దాని ఆధారం కనిపిస్తుందా? దాని ఆధారం ఏంటి? వేర్లు కనిపిస్తున్నాయా? అంటే ఒక చెట్టుకి రెండు శరీరాలు ఉంటాయి అన్నట్టు. బాగా వినండి. ఒక చెట్టుకి రెండు శరీరాలు, ఒకటి బయటకు కనిపిస్తుంది కానీ బయటకు కనిపించే చెట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి కనిపించని ఇంకో శరీరం పేరే వేర్లు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి మన దగ్గరికి అర్థం. ఇక వేర్లు బాగుంటే నీ చెట్టు బాగుంటుందని అందరికీ తెలుసమ్మా కదా. ఇప్పుడు మనం తులసి ఆకులకి తులసి దళాలకి నీళ్లు పోస్తామా, వేర్లకి నీళ్లు పోస్తామా? ఇది మనందరికీ తెలుసు. మనము తులసి ఆకులకి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, దళాలకి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ పోస్తే బాగుంటుందో అక్కడ పోస్తున్నాం. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఇందాక మేడం అన్నది కదా, ఆలోచనలు, నిద్ర పట్టకపోతే ఆలోచనలు రావడం వల్ల శక్తి పోతుంది అన్నది. ఏ శక్తి అంటే మనకి కూడా రెండవ శరీరం ఉంటుంది. ఈ తులసి కనబడ్డట్టు ఈ పైన కనిపించే ఒక శరీరం ఓకే, కానీ శక్తి నిద్రలో ఇది తీసుకోదు. ఆ వేర్లు ఎలా శక్తి తీసుకుంటున్నాయో మన శరీరంలో కూడా రెండవ శరీరం ఉంటుంది. దాని పేరే ప్రాణమయ కోశం మేడం. అందులో ఏముందంటే ప్రాణం ఉంటుంది, ఇందులో ఉండదు. శరీరంలో ప్రాణం పోతుంది కదా చచ్చిపోతే. అమ్మ నన్ను ఎత్తిపోతుంది. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ మైకు పెద్దగా రావట్లేదు, అందుకే గట్టిగా చెప్పాల్సి వస్తుంది. చిన్నగా వస్తున్నాయి మైకు. మీకు వినిపిస్తుందా? కూలర్ విషయాన డిస్టర్బెన్స్ ఏం లేదు కదా. ఎందుకంటే మనం చేసే పని అద్భుతంగా సక్సెస్ చేసుకోవాలి. వచ్చిందా, నేను వచ్చిందా, చెప్పుకున్నామా, అయిపోయిందా అన్నట్టు అస్సలు ఉండద్దు. అవునా కదా? చెప్పండి. అవును, నోరిప్పండి. అంటే చూడండి, ఈ శరీరంలో ప్రాణం ఉండదు. చనిపోయేటప్పుడు మన రెండవ ఇప్పుడు వేర్లు చచ్చిపోతేనే కదా చెట్టు చచ్చిపోతుంది. అలాగే వేర్లని బట్టి చెట్టు ఎట్లా ఉందో మన రెండవ శరీరంలో ఏముంటాయి? ఈ శరీరంలో ఏముంటాయి మీ అందరికీ తెలుసా? గర్భసంచి, ప్రేగులు, కిడ్నీలు, జీర్ణాశయం, ఊపిరితిత్తులు, కాలేయము, గుండె అన్నీ ఇంకా ఉన్నాయి. అవన్నీ ఇందులో ఉంటాయి. కానీ ప్రాణం ఉండదు, ఆత్మ ఇందులో ఉండదు.
ఎక్కడ ఉంటుంది అంటే రెండవ శరీరంలో ఉంటుంది. ఉల్లిగడ్డ చూసింది కదా మీరు అందరూ, పోస్తాం కదా, ఎన్ని పొరలు వెళ్తాయి చూడండి, కరెక్ట్ 7 పొరలు వెళ్తాయి. మన బాడీలో కూడా అలా దానికి 2 ఉంటాయి, చెట్టుకి 2 ఉన్నాయి, కానీ మనకి ఎన్ని ఉన్నాయి? 7 పొరలు ఉంటాయి. ఉల్లిగడ్డకి మనకి దగ్గర సంబంధం ఉంటుంది. ఇలా 7 పొరలు ఉన్నాయి. కానీ ఈ మొదటి పొరలో అవయవాలు ఉంటాయి, మనం దంతం వేస్తాం కదా, అవన్నీ మంచిగా. తర్వాత రెండవ శరీరంలో ఆత్మ యొక్క ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. అది ఏం చేస్తుంది? అక్కడేముంటాయి మరి? ఇక్కడ శరీరంలో ఇంద్రియాలు ఉంటాయి, అక్కడేముంటాయంటే నాడులు అంటే వేర్లు. ఈ పైన చెట్లకి మనం చెట్టుని బయటకు తీసినప్పుడు వేర్లు ఎలా కనిపిస్తాయి? ఇలా అల్లుకొని ఉంటాయి అన్ని. అలాగే మన సహస్రారం నుంచి, మన మాడ నుంచి కాలి గోటి వరకు 2,72,000 నాడులు అల్లుకొని ఆ శరీరంలో ఉంటాయి. ఇందులో అవయవాలు ఉంటాయి, అందులో ఏముంటాయి? నాడులు. ఆ నాడులు, ఈ నాడి ఏం చేస్తుంది చెప్పండి? రక్తం తీసుకుంటుంది. ఈ నాడిలో ఏముంటుంది? రక్తం ప్రవహిస్తుంది. మీరు కట్ చేయగానే మీకు రక్తం వస్తుంది, కానీ ఆ నాడులు ఏం తీసుకుని? రక్తం కాదండి, కాదు, శక్తిని ఏం తీసుకుంటాయి? మీరు నిద్రలో తీసుకునే శక్తి ఆ నాడులు గ్రహిస్తాయి, తీసుకుంటాయి. అందుకనే నిద్రపోయేటప్పుడు అలసిపోయిన మనము నిద్ర లేసినప్పుడు ఫ్రెష్గా అయినామంటే ఈ రెండింటి మధ్యలో ప్రాసెస్ జరుగుతుంది బెడ్ మీద. కానీ ఈ విషయం మనకు తెలియదు. రెస్ట్ తీసుకున్నాం మేడం ఇందాక అన్నది, మనసుకి రెస్ట్ లేదు కాబట్టి మనకి శక్తి పోతుంది. మరి రాత్రి నిద్రలో మనం ఏం చేస్తున్నాము? శరీరానికి మనసుకి రెండింటికి ఏమిస్తున్నాం? విశ్రాంతిని ఇస్తున్నాం. ఏ పని చేయకుండా, అంటే శరీరంతో పని లేదు, మనసుతో ఆలోచనలు లేవు. ఎప్పుడైతే ఈ 2 చేస్తామో అప్పుడు గాఢ నిద్రలోకి వెళ్తేనే ఈ రెండవ శరీరము మనకి నాడులు శక్తిని తీసుకుంటాయి. కానీ శక్తి ఎందులోకి వెళ్తుంది అంటే పిండి జల్లడ చూసిండ్రు కదా, ఇది ఊపద్దు. పిండి జల్లడకి ఎలా సన్నని రంధ్రాలు ఉంటాయో మన శరీరం పైన వెంట్రుకలు ఉన్నాయా? అందరికి ఉంటాయి. అలా మనకి ప్రతి శరీరం పైన వెంట్రుక కింద సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయండి. మనకు కనిపిస్తాయి, ఇలా గిల్లుకుంటూ ఇట్లా పైకి లేపినప్పుడు చులుక్కుమంటుంది. ఆ వెంట్రుకకున్న కింద ఉన్న రంధ్రము రాత్రి ఓపెన్ అయితే మీకు ఎందుకే రాత్రి ఓపెన్ అయినాయి చెప్పండి? పొద్దునిండి ఎందుకు ఓపెన్ కావాలంటే పొద్దునిండి నువ్వు గతంలోకి వెళ్తున్నావు, భవిష్యత్తులోకి వెళ్తున్నావు. నువ్వు ఇప్పుడు ఈ క్షణంలో ఉండు, ఇప్పుడు నీకు పేపొంట ముండ్లు వస్తాయి. ఒక జ్ఞానం మనం పొందుతున్నప్పుడు, సత్యం తెలుసుకుంటున్నప్పుడు, ఒక్కొక్కసారి మనకు అర్థమైనప్పుడు పేపొంట ముండ్లు వస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఈ క్షణంలో ఉన్నావు, ఈ క్షణంలో ఉండి నువ్వు గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళట్లేదు. అంటే చూడండి, రాత్రి మనకి శరీరం పైన ఉన్న కొన్ని వేల హోల్స్, ఇందులో నుంచే కదా చెమట వచ్చేది, ఈ హోల్స్ నుంచే మనకి బయట చెమట వస్తుంది. ఆ హోల్స్ అన్నీ రాత్రి ఓపెన్ అవుతాయి. ఈ విషయం మనకు తెలుసా? తెలియదు. అందుకనే నిద్ర ఎంత గొప్పదో ఫస్ట్ మనం తెలుసుకుంటే, ఇప్పుడు మనకు వంట రాదండి, బ్యాట్ పట్టు రాదు, క్రికెట్ ఆడతాడా వాడు? గెలుస్తాడా? ఎలా పట్టాలో ఫస్ట్ వాళ్ళకి తెలాలి. బ్యాట్ ఎలా పడితే 6 కొడతాము, ఎలా కాన్సన్ట్రేషన్ పెడితే ఆడ బ్యాట్ పెట్టి 6 కొట్టు నమః, 4 కొట్టు నమః అంటే కొడతారా బ్యాటు? ప్రాక్టీస్ చేసి ధ్యాసతో, క్రికెట్ అంటే మామూలు విషయం కాదు, ధ్యాసతో ప్రాక్టీస్ చేస్తే బ్యాట్ ఎట్లా పట్టాలి, కాలు ఎక్కడ పెట్టాలి, ఎంత సిద్ధంగా ఉంటే నువ్వు 6 కొడతావు అన్నది ప్రాక్టీస్ అయితేనే 6 కొడతాడు. అలాగే మనం కూడా ఈ రాత్రి నిద్రలో మనకేమవుతుందంటే అన్ని హోల్స్ ఓపెన్ అవుతున్నాయి శరీరం పైన. ఓపెన్ అయ్యి ఎప్పుడైతే మనసు విశ్రాంతిలో ఉంటుందో, అంటే ఏ ఆలోచన లేదు ఇంకా, అప్పుడు నీకు గాఢ నిద్రలోకి వెళ్తావు. అప్పుడు ఏమవుతుంది? భగవంతుని
భగవంతుని యొక్క శక్తి అంతటా ఉందా లేదా? అసలు ఇక్కడ లేదు అన్నది ఉందా? ఇక్కడ కూడా ఉంది, ఈ బాడీలో ఉంది, ఈ చైర్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ప్రతి దాంట్లో ఉంది, ఇసుకలో కూడా ఉంది. అణువణువు అని ఎందుకన్నారు? అణువణువులో ఉన్న పరమాత్ముని యొక్క శక్తి అప్పుడు నీ లోపలికి వస్తుంది. నువ్వెప్పుడు ఖాళీ ఉంచుతావో ఇక్కడ సింపుల్, బిందెని ఖాళీ చేస్తేనే కదా బిందె నింపుతాం. బిందె నిండుకుంది, నింపుతామా? నింపుతామని పిచ్చోళ్ళు లెక్క నల్ల కింద బిందె పెడితే నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి, నీ లోపలికి రావు. అంటే చూడండి, బిందెని నిండుగా నింపాలంటే ఫస్ట్ బిందె ఖాళీ చేసి ఫ్రెష్ చేయాలి. అదే కదా మనం చేసేది. ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఇంట్లో రోజు చేసేటి, కానీ దాన్ని టెక్నిక్గా తీసుకుంటాం మనం. ఎప్పుడైతే ఒక నిండు బిందెని వంట చేయడానికి ముందు ఒక స్త్రీ ఫస్ట్ నిండు బిందె దింపుతుంది. నిండు బిందెకి ఎంత శక్తి ఉంటుందో చూడండి. నిండు బిందెని ఫస్ట్ కొన్ని ఉన్న నీళ్ళని ఖాళీ చేసి శుభ్రం చేసి మనం నిండు బిందెని ఎలా నింపుతామో రాత్రి నిద్రలో మనసుని అలా ఖాళీ చేయాలి. బుర్రని ఖాళీ చేస్తేనే మనకి గాఢ నిద్రలో ఈ హోల్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఆ నిద్రలో మనకి శక్తి వస్తుంది. ఆ శక్తి వల్లనే ఉదయం లేచి నుంచి మళ్ళీ సాయంత్రం వరకు పనులు, మాటలు, నడక, వినడము, శ్వాస, చూడడము, ఆలోచించడము, ఇవన్నింటికి మన శక్తి ఖర్చు అవుతుంది. కానీ చూడండి, మన బాధ్యత, మన ధర్మం ఒకటి ఉంది. మన ఇంటి కోసం మనం ఏం చేయాలి అన్నది, ఒక పని చేయాలన్నది ఒక ధర్మం, బాధ్యత. అది దానికోసం ఆవగింజంత శక్తి ఖర్చు అవుతుందండి. ఎందుకంటే అది నీ బాధ్యత. కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల ఏమైపోతుందంటే మన శరీరంలో ఎక్కువ శక్తి ఖర్చు అయిపోతుంది. మనం దేనికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నామంటే వేరే వాళ్ళ ఆలోచనలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం. అయితే నేను ధ్యానం క్లాస్కి పోతుంది కానీ అది రాకనే పాయే కథం. నువ్వు ఇక్కడ ఉన్నట్ట లేనట్ట, నువ్వు వచ్చేం లాభం? ఆలోచన చేయండి. నిమిత్త మాత్రంగానే ఉండాలి ప్రతిసారి. మనం చెప్పడం వరకే మన బాధ్యత. ఇప్పుడు ప్రణయ్ ఎంతోమందికి చెప్పిందచ్చు, కానీ ఆమె పని అయిపోయిందా లేదా? ప్రణయ్ కానీ రాజవ్వ కానీ ఇంకెవరెవరు చెప్పిందో వాళ్ళ పని అయిపోయినట్టే. వాళ్ళు వస్తేనే పని అయిపోయినట్టు కాదు. ఎవరికైతే చెప్పాలో అందరికీ చెప్పేయడం ఆమె పని, అంతే. కానీ చెప్పిన వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తేనే ఆమెకి ఫలితం అన్నది ఎక్కడ లేదు. మీరు వస్తే మీకు ఫలితం. అంటే ఫస్ట్ మనం చెప్పడం మన ధర్మం, మన బాధ్యత. ఇది సమాజంలో ఒక స్త్రీగా, ఒక పౌరురాలిగా మన బాధ్యత. మనము లోక కళ్యాణం ఇది. అంటే ఒకరి బాగు కోసం ఎప్పుడైతే మనం మంచి చేస్తామో దానినే లోక కళ్యాణం అంటాం. మన బాగు కోసం చేసుకోవడం కాదు. అందుకనే 10 మంది కోసం మనం 4 అడుగులు వేస్తే పరమాత్మ మన కోసం 40 అడుగులు వేస్తాడు. అందుకనే నిస్వార్థమైన సేవ చెయ్యాలి, కానీ మర్చిపోవాలి. అలా మనకి నిద్ర ఇంత గొప్పదండి. మీకు ఇంకొక విషయం చెప్తాను నిద్ర గురించి, తర్వాత ధ్యానంలోకి వెళ్దాం. ఎందుకంటే మనకు 3 రోజులు టైం ఉంది కదా. ఈరోజు విని రేపు రాకపోతే మీరే నష్టపోతారండి. ఎందుకంటే 3 రోజులు మీకోసం ఉపయోగించుకోండి. ఎంత పని ఉన్నా మళ్ళా చేసుకోండి. ఎందుకంటే నేను ఉండను కదా. ఇది నేను ఫోన్లో వింటా, నాకు వీడియో పెట్టండి అంటే మీకు దిమాగ్ ఎక్కది. మీరు ప్రజెంట్లో ఉండి విన్నది వేరు. ఇప్పుడు చూడండి, ఇక్కడ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ వేరు, దాన్ని వీడియో తీసి వినడం వేరు. అందుకనే ఈరోజు మనకి రామాయణంలో నిద్ర గురించి పెట్టిండు. ఎందుకంటే సీతని రాముడు, సీతారాములు అంటే వాళ్ళని ఒక వ్యక్తిగా చూడకండి, ఒక శక్తి. అంటే వాళ్ళు ఏంటంటే ధర్మం కోసం భూమి మీదకి వచ్చిండు. అయితే లక్ష్మణుడు ఎప్పుడు ఎంబడి ఉంటాడు కదా. లక్ష్మణుడు నిద్ర ఎక్కువ, బాగా నిద్రపోతాడు లక్ష్మణుడు. కానీ వాళ్ళు అడవికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడిని తల్లి ఏమని పంపించింది తెలుసా మీకు? లక్ష్మణుడు తన తోడ పుట్టినోడు కాదు, సుమిత్రకి పుట్టినోడు.
ఆయనకి 2 పిల్లలు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రాముడు ఒక్కోడే, భరతుడు ఒక్కోడే. కానీ తల్లి ఏం చెప్పింది తెలుసా? అడవిని అయోధ్యగా అనుకో, రాముణ్ణి నీ తండ్రి దశరథుడు అనుకో. మనమైతే చెప్తామా? అంటే చూడండి, సీతని నీ అమ్మ అనుకో, అంటే నీ తల్లి అనుకో, సుమిత్ర అనుకో. దశరథ సుమిత్రలు అనుకొని వాళ్ళకి సేవ చెయ్యు అని వాళ్ళ తోడ పంపించింది. నా కొడుకుని ఎందుకు పంపిస్తా అంటాం ఇయ్యాల. అంటే ధర్మం కోసం తల్లి కొడుకుని తయారు చేసి పంపించింది, ధర్మం కోసం. ధర్మం అంటే ఏంటిది? దైవం. అంటే ఎవరి కోసం పంపించింది? దైవం కోసం పంపించింది. అలా పుత్రులని తయారు చేసిన ప్రతి తల్లి దేవత అన్నారు. తల్లిని ఏమన్నారండి? ఎందుకు పూజించమన్నారు తల్లిని? ఎందుకంటే తల్లి పాలు ఇచ్చేటప్పటి నుంచి, ఈ ఒడిలో ఉన్నప్పటి నుంచి నేర్పమన్నారు. మనకి నేర్పినామా? మనకు తెలియదు, కొన్ని నేర్పినవచ్చు. కానీ ఒక మంచి వ్యక్తిలాగా, ఒక సమాజంలోకి వెళ్ళే ఒక మంచి బిడ్డలాగా మనం కొంచెం వరకు నేర్పినమచ్చు మనకు తెలిసిన కాడికి. కానీ ఎంత నేర్పన్నామంటే రామాయణంలో 4 అన్నదమ్ములలాగా నేర్పమని మనకంటే ముందే దేవుడు వచ్చి చూయించిండు అన్నట్టు. ఇలా మీ పిల్లలకి నేర్పండి అని. కానీ మనం ఎక్కడ ఆ గ్రంథాన్ని పక్కకెత్తేసినాం, ఆ రామాయణాన్ని పక్కకు పెట్టేసినాం, ఒక రాముని బొమ్మని పట్టుకున్నాం. అది బొమ్మే. విగ్రహం ఎప్పుడు బొమ్మే అవుతుంది? దానికి పంతులు మంత్రంతో శక్తిని పోస్తాడు. ఒక యోగికి ఉన్నంత శక్తి పంతులకు ఉంటుందా చెప్పండి? మునులు తపస్సులు చేసిన వాళ్ళకు ఉన్నంత శక్తి ఉంటుందా? మంత్రం చదువుతాం కదా, మంత్రంకి శక్తి ఉంటుంది. కానీ ఆ యొక్క పంతులకి 10 రూపాయలు వేసిన వాళ్ళని ఒక తీరు, ఇటు వినండి ఫస్ట్, 1 రూపాయి వేసిన వాళ్ళని ఒక తీరు చూసిన పంతులకు ఆ శక్తి ఉంటుందండి. ప్రతి భక్తుడిని ఒకేలాగా చూసిన పంతులకి, ఇప్పుడు నువ్వు 10 రూపాయలు వేసినావు అనుకో హారతిలో, నిన్నొకలాగా, రూపాయి వేసిన వాళ్ళని ఇంకొకలాగా చూస్తారు. అలాంటి పంతులు చదివితే శక్తి వస్తుందా చెప్పండి? అందుకని పూర్వము యోగులు ఆ విగ్రహాలని నిలబెట్టి అందులో మంత్రంతో శక్తి పోసేవాళ్ళు. అందుకనే మనం ఇప్పుడు రాముడి చెప్పిన మాటలు వినన్నా, రాముని బొమ్మ పట్టుకున్నా చెప్పండి. చెప్పిన మాటలు ఇప్పుడు మన అమ్మ ఎట్లా చెప్తే అట్లన్నా, అమ్మ బొమ్మ పెట్టుకొని అమ్మ పూజ చేస్తే సరిపోతే ఆలోచన చేయండి. అమ్మ చెప్పింది సత్యమా ధర్మమా విని ఏమనకండి, దాని పని అది చేసుకుంటారు ప్లీజ్. ఓ తల్లి, బంగారు తల్లి, చూడు మనకు అందరు భయపడతారు, మనం అట్లాంటి వాళ్ళం. ఒక్క నిమిషం. అంటే చూడండి, ఇప్పుడు మన అమ్మనే తీసుకుందాం. మన ఇంట్లో చిన్నప్పటి నుంచి మనకు అమ్మకి చెప్తుంది, అమ్మ చెప్పినవి నాన్న చెప్పినవి సరిగా ఉన్నాయా ఫస్ట్ వినండి, అప్పుడు వినాలి. కానీ నేను అమ్మ చెప్పినవి వినా, అమ్మ బొమ్మను పెట్టుకొని అమ్మకి పూజ చేస్తా, నీకేమొస్తుంది? ఇప్పుడు మనం చేసేది అదే. మరి ఎందుకు విగ్రహంలో రాముని విగ్రహం పెట్టిందంటే రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవడం కోసం. మర్చిపోతామని మనకు అంత కూడా ఉంది. యోగులు ఒక గుడి కట్టి ఆ గుడిలో ఒక విగ్రహాన్ని పెట్టి ఆ గుడిలో మంత్రాలు పాటలు పాడుతుంటే ఆ మంత్రం ద్వారా వచ్చిన శక్తి, ఆ గోపురం ద్వారా వచ్చిన శక్తి వల్ల ఊరిని కాపాడడానికి. విగ్రహము పూజ చెయ్యొద్దని కాదు, అక్కడ ఆగిపోవద్దు. రాముడు విగ్రహం పట్టుకున్నాం, పూజ చేసినాం, కానీ రాముడు చెప్పిన చేస్తున్నామా? రామునికి పూజ చేయడం ముఖ్యమే. ఎందుకంటే ఒక ఆదర్శవంతుడు కాబట్టి, ఒక గొప్పోడు కాబట్టి. అందుకని కదా మనం ఆయనకి గుడి కట్టినాం. కానీ రామునికి పూజ చేస్తున్నాం, కానీ ఆయన చెప్పినవి వింటున్నామా? చేస్తున్నామా? అందుకని రాముడు నీ లోపలనే ఆత్మారామునిగా ఉన్నాడు. అందుకని అక్కడికి వెళ్ళి ధ్యానం చేయమన్నాడు రాముడు. అయితే ఈ
లక్ష్మణుడు ఏం చేసిండు? నిద్రపోతున్నాడు. అడవికి వెళ్ళి నిద్రపోతే కళ్ళు ఓడుచుకున్నాడు నిద్ర పోవద్దని. మీకు ఈ విషయం తెలుసా? లక్ష్మణుడు ఇలా చేసిందని తెలుసా? చూడండి, నిద్రని ఆపడానికి తన కళ్ళని ఒడుచుకున్నాడు అండి. అంటే దేనికోసం? ధర్మం కోసం చెప్పింది తల్లి. ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ధర్మం అంటే దైవంతో ఉన్నాడు, రాముడితో ఉన్నాడు. అంటే ధర్మాన్ని కాపాడడం కోసం లక్ష్మణుడు నిద్రపోకుండా ఉండడం కోసం వీలు కాకపోతే కళ్ళు పొడుచుకున్నాడు. అయినా కూడా నిద్రపోతే నిద్ర దేవతని పిలిచిండు భూమి మీదకి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అందుకే మీకు నిద్ర పోతలేరనే నిద్ర ఫోన్లు పట్టుకొని టీవీ సీరియళ్ళ దగ్గర కూర్చొని మన టైంని ఎంత వేస్ట్ చేస్తున్నామో మనం ఆలోచించుకోవడానికి నిద్ర గురించి ఇంత చెప్తున్నా నేను. మన కళ్ళు చెప్తాయా చెప్పాయి నిద్ర వస్తున్నదని? పండుకుంటామా? అప్పుడు పంటమా? గట్టే చెప్తే నిన్నేటట్టున్నారు మీరు. పండుకోకుండా ఏం చేస్తాం? ఇక్కడేమైంది అని అడిగి పరిగెత్తుతాం. లేదు బయట గద్దెలు కట్టుకున్నాం, ఇక కుసుంతందుకు ఒకటి నేర్చుకున్నాం. గద్దెలు కట్టుకొని అక్కడ ముచ్చట్లు పెడతాం, లేకపోతే ఫోన్ చూస్తాం, లేకపోతే టీవీ సీరియల్ ఓ ప్రోగ్రామ్, చెత్త ప్రోగ్రామ్ వస్తుంది. కానీ నీ శరీరం ఏం చెప్తుందో నువ్వు వినట్లేదు. మరి విననప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుందా? ఉండదు. ఇవన్నీ మనం చేసే పొరపాట్లేనా నేను చెప్తున్నాయని? కానీ మనకు ఆలోచన లేదు. ఎప్పుడైతే మనము కరెక్టే కదా, ఈ క్లాస్ వల్ల మనం చేసే పొరపాట్లు మనం సరిదిద్దుకోవడం కోసం మేడం, ఏం లేదు. మనం తప్పుడు వాళ్ళం కాదు, మన గుణం అలాంటిది. మనిషి తప్పు కాదు, మనిషిలోని గుణం డేంజర్గా ఉంది. అందుకని రూపం కంటే గుణం ముఖ్యమని పెద్దలు ఎందుకు చెప్పిండ్రు? రూపం ముఖ్యంగా, రూపం ఏం చేసుకుంటాం? గుణాన్ని బట్టి ఇంటిని సరిదిద్దుతుందా లేదా అవసరమని గుణం అడిగిండు. అలా లక్ష్మణుడు తన గొప్ప గుణం ఉంది, కళ్ళు పొడుచుకుంటే పోతలేదని చెప్పి నిద్ర దేవతని భూమి మీదకి పిలిచిండు. పిలిచి ఏమన్నాడంటే, ఉన్నారా మీరందరూ ఇక్కడ? ఏమన్నాడంటే, అమ్మ తల్లి నిద్రదేవత నాకు నిద్రని తీసేయు అన్నాడు. రాత్రిపూట అంటే డేలో ఓకే పర్వాలేదు, కానీ రాత్రిపూట రాక్షసులు వచ్చి రాముడిని సీతని ఎక్కడ చంపేస్తారో అని చెప్పి, ఎందుకంటే రావణాసురునికి సంబంధించిన వాళ్ళందరూ అడవిలో తిరుగుతున్నారు కదా అని రాత్రిపూట కాయడం కోసం నిద్రని వద్దన్నాడండి. కానీ నిద్రదేవత ఒప్పుకోలేదు. ఏమన్నది? ఇది ప్రకృతికి విరుద్ధం, మీరు చేసే పని అదే. మీరంటే మీ చిట్యాల పోలే కాదు, మన ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి చేసేది, కానీ ఒక మూగ జీవి తప్ప అందరం మనం చేస్తున్నాం. మూగ జీవులు ఏం చేసేది చెప్పండి? ఆకలి అయితేనే తింటాయి, నిద్ర వస్తే పంటాయి, వేటాడాల్సిన వస్తేనే ఆడుతాయి. బందోబస్తు ఇప్పుడు తిన్నది పులి, కానీ పక్కకి వెళ్ళి జింక పోతే చంపదు. కానీ మనకు డబ్బాలు కనబడితే వాళ్ళు తిన్నప్పుడల్లా, తిన్నా కూడా ఓ డబ్బా మూతది ఏమైనా కనబడ్డదంటూ తీసి నోట్లు వేస్తాం. ఇది పెద్ద రోగం అండి. అవసరమైతే ఆకలి అయితేనే తినుమని మృగం నేర్పింది. ఇంకా దాని గురించి మళ్ళీ వద్దాం. అందుకని ఇక్కడ నిద్ర గురించి నిద్ర దేవత నేను ఒప్పుకోను అన్నది. ప్రతి ఒక్కరికి నిద్రనివ్వడమే నా ధర్మము అన్నది. ఎందుకంటే ఈశ్వరుడు ఆమెకి ఇచ్చిన ధర్మం అదే. ఏమన్నదంటే, మరి ధర్మాన్ని కాపాడడానికి నేను జన్మ తీసుకున్నా, మరి ధర్మాన్ని కాపాడాలంటే నా నిద్ర నాకు అడ్డొస్తుంది, నేనేం చేయాలా తల్లి అన్నది. సరే, నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే నీ నిద్రని తీసుకుంటే వాళ్ళు ఇష్టంగా నిద్రని తీసుకుంటే నీకు నిద్ర లేకుండా చేస్తా అన్నప్పుడు, భార్య తప్ప ఇంకోళ్ళు ఉంటారు? మనకు సంబంధించిన సొంత మనిషి అంటే భార్య భర్త ఫస్ట్. అయితే భార్యకి ఈ 14 సంవత్సరాల నిద్రని ఊర్మిళకి ఇచ్చిండు. చూడండి, 14 సంవత్సరాలు ఆమె నిద్ర పోవాలి, ఆమెది పగటికి పోతుంది ఆమె. మరి భర్త నిద్ర కూడా పోవాలి, అంటే రాత్రి.
అంటే పొద్దున్న నుంచి 14 సంవత్సరాలు ఎప్పుడు మొదలు పెట్టిందో నిద్రని, పొద్దున రాత్రి 14 సంవత్సరాలు మంచం మిన్నే యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది ఊర్మిళ. ధర్మం కోసం వాళ్ళు త్యాగం చేసిండ్లండి, జీవితాలని త్యాగం చేసిండ్రు. అంటే వాళ్ళు ఏం చెప్తుండ్రు మనకు అక్కడ నేర్పించిండ్రు, ధర్మం ముఖ్యం, నిద్ర ఎంత గొప్పదో చెప్పడానికి. 14 సంవత్సరాలు మరి ఎందుకు నిద్ర పోవద్దంటే రావణాసురుణ్ణి కొడుకు ఒక వరం ఉన్నది ఆయనకి. 14 సంవత్సరాలు ఎవడైతే నిద్ర పోడో వాడే నన్ను చంపాలి. ఎందుకంటే ఎవరు నిద్ర పోకుండా ఉండరు కదా. ఒకరోజు నిద్ర పోకుంటేనే చచ్చిపోతాం మనం. నిద్ర పోక చక్కెర వస్తుంది. 2 రోజులు పోకుంటే 3 రోజులు పోకుంటే ఎన్ని రోగాలు వస్తాయి. అలాంటిది 14 సంవత్సరాలు ఎవరైనా నిద్ర పోకుండా ఉంటారా అనుకొని ఆ వరం కోరిండు రావణాసురుని. ఎవరతను? ఇంద్రజిత్. ఇంద్రజిత్ పేరులోనే ఉంది జిత్తు, ఇంద్రజిత్తు. అలాంటి వరం కోరిండు కాబట్టి ప్రకృతి ఏం చేసిందంటే 14 సంవత్సరాలు రాముడు అయోధ్యలో ఉంటే మామూలు వ్యక్తి, శక్తి లేని వ్యక్తిగా ఉంటాడు. అడవికి వెళ్తేనే ధ్యానం చేస్తేనే 14 సంవత్సరాలు ఒక శక్తిగా, మహాశక్తిగా మారిండు. ఎందుకంటే రావణాసురుడు ఎంత శక్తివంతుడు, చాలా గొప్పడు, బ్రాహ్మణుడు. ఆ చెల్లె వల్ల తల్లి వల్ల ఖరాబ్ అవుతాడు, కానీ ఫస్ట్ మంచోడే. రావణాసురుడు ఆ యొక్క శక్తి బాగుంటుంది ఆయన దగ్గర. పరమశివుడికి పరమ భక్తుడైన ఎంతో గొప్పోడు. అలాంటి వాడిని మామూలు మనిషి గెలవలేడు కదా, అందుకనే అడవికి వెళ్ళిండు. అందుకనే కైకామాత ఈరోజు మనం తిట్టకూడదండి, మనకేం తెలియదు. కైకామాత కడ్డు అని చెప్తాం మనం. కైకామాత వల్లనే శ్రీరాముడు రాజు కాకుండా దేవుడైండు. కైకామాత లోక కళ్యాణం కోసం లోకమందరితో తిట్టించుకుంటుంది. ఎంత గొప్పదో చెప్పండి, కౌశల్య కంటే గొప్పది. ఎందుకంటే రాముడు రాజు అయితే రావణాసురుని ఎవరు చంపుతారు అని చెప్పి బ్రహ్మ సరస్వతి దగ్గరికి దేవుళ్ళందరూ పోతే సరస్వతీదేవి స్వయంగా వచ్చి ఆమె నాలుక మీద కూర్చొని ఆమెతోని ఈ మాటలు అనిపిస్తాయి, రాముడు అడవికి వెళ్ళాలి అని అనిపించింది సరస్వతీదేవి. కానీ అన్నది లోకానికి ఎవరని తెలుసు? కైకమ్మ. కానీ ఎవరు కూడా అలాంటి తప్పుగా మనం, ఎందుకంటే మనకు సత్యం తెలియదు కదా. అప్పుడు మీ తప్పుగా చెప్పిండ్రు, మీకేమైనప్పుడు మీ ఒక పాపం కర్మ అంటుంది. తెలిస్తే అది మాట్లాడాలి, లేకపోతే మాట్లాడదు. అందుకే దీనికి తలుపులు ఇచ్చిండు, కిందికి ఒక తలుపు మీదికి ఒక తలుపు. దానికేమో మనం లిఫ్ట్కి పెడుతున్నాం, కానీ ఆ తలుపులు ముయ్యాల, అవసరమైతేనే తెరాలి. అందుకనే రామాయణంలో వాల్మీకి రాసిన నిద్ర గురించి చూడండి. లక్ష్మణుడు ధర్మం కోసం ఒక రాక్షసుని చంపడం కోసం 14 సంవత్సరాలు నిద్ర పోక ఏం చేసిండు? మరి ధ్యానం చేసిండు. ఎందుకంటే నిద్ర పోకుంటే మనం ఏ పని చేయలేము. అందుకని ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు యుద్ధం. ఇప్పుడు చూడండి, ఇది నిద్ర, ఇలా పడుకోవడం నిద్ర. ఇప్పుడు మన వెన్నుపూస ఏమైంది? అడ్డంగా ఉంది. ప్రతి జీవి ఇలానే ఉంటాయి, ఇలా ఉంటాయి. మేక, కోడి, పులి, సింహం, జింకలు ఇవన్నీ అడ్డంగా ఉంటాయి. అంటే కాళ్ళు చేతులు కిందికే ఉంటాయి, దాని నడుము అడ్డంగా ఉంటుంది. కానీ ఒక్క మనిషి మాత్రమే డిజైన్ వేరే చేయబడింది. మనిషి ఇలా ఉంటాడు చూడండి, నిటారుగా ఉంటాడు, ఒక చెట్టులాగా. అందుకే చెట్టుకి మనకి దగ్గర సంబంధం. అది ఆక్సిజన్ ఇస్తేనే మనం బతుకుతున్నాం. మనం వదిలిన గాలి వల్ల అది బతుకుతుంది. కానీ అది లేకపోతే మనం అసలు ఉండలేం. మనం లేకపోయినా అది ఉంటుంది. అలా ఈ యొక్క శరీరం ఇప్పుడు నిటారుగా ఉంది, మన నడుము. ఎప్పుడైతే మనం ఇలా పడుకున్నామో ఇది ఎరుకలేని ధ్యానం. ఇది కూడా ధ్యానమే. నిద్ర మీరు అందరు ధ్యానం చేస్తున్నారు రాత్రి, కానీ మనకి ఇక్కడ స్పృహ లేదు. ఇలా ఉన్నాం కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు ఈ బాటిల్ ఖాళీ ఉందండి, మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. దీన్ని నిండా నింపమని మేడంకి చెప్పిన, నింపుతుందా? ఈ బాటిల్లో నిండా నీళ్ళు నింపమని ఇలా
చేసిన, ఆమె చెప్పిన ఆమె ఎన్ని పోసినా కానీ బాటిల్ నిండదు. కానీ కొన్ని ఇక్కడ కిందికి అంటే గంతే శక్తి మీకు వస్తుంది నిద్రలో. మరి నిద్రనే గొప్పది మనకు. ఆల్రెడీ అన్నం కంటే 3 పూటలు భోజనం చేసి నిద్ర పోకుంటే తెలుస్తుంది నిద్ర గొప్పతనం. కానీ ఒక రోజంతా మనం ఉపవాసం ఉండగలుగుతామా లేదా అమ్మా? ఉండగలుగుతాం. నీళ్లు తాగి ఉపవాసం ఉండగలుగుతాం. 3 పూటలు తినకున్నా కూడా 1 రోజు 2 రోజులు ఆఖరికి నేను చేసి చూసిన. నేను 21 రోజున్న ఆహారం లేకుండా, అంటే పెరుగు అరటిపండు తీసుకున్నా కానీ 1-2 పూటలు తీసుకొని మిగతా సమయం అంతా ధ్యానం చేసుకున్నా. అంటే ఆహారం కంటే గొప్పది నిద్ర, నిద్ర కంటే గొప్పది ధ్యానం. ఎందుకంటే ఇవన్నింటి ద్వారా మన శరీరానికి శక్తినిస్తున్నారు. ఇప్పుడు ఆహారం చూడండి, మనం డైరెక్ట్ తీసుకుంటున్నాం ఆహారాన్ని. ఫస్ట్ భగవంతుడు, ఒక్క భగవంతుడు 5 పంచభూతాలని పుట్టించిండు. 5 పంచభూతాలు లేకపోతే పంటలు వండవు. మీరు గమనించండి, నీళ్లు లేకపోయినా, గాలి లేకపోయినా, ఎండ లేకపోయినా, ఏం లేకపోయినా పంటలు వండవు. భూమాత లేకపోయినా. అంటే 5 దేవతల వల్ల ఏం పండుతుంది? ఆహారం పండుతుంది. ఆహారాన్ని తెచ్చి ఓ 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వండుకొని అది చల్లారినాక తింటే ఎంత శక్తి వస్తుందో చెప్పండి. 10% వస్తుంది, ఇంకా తక్కువనే వస్తుంది. శక్తి వస్తుంది కానీ తక్కువ. అలా నిద్ర ద్వారా ఎక్కువ వస్తుంది. ఆహారము, ఈ శరీరానికి ఆహారం కావాలి కాబట్టి మనం అన్నం తీసుకుంటాం. కానీ ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి అంటే నిద్ర. అలా నిద్ర. ఇప్పుడు చూడండి, ఇలా పడుకుండా పెట్టినప్పుడు తక్కువ నీళ్ళు ఉంటాయి కదా, అంతే శక్తి మన శరీరంలోకి రాత్రి రోజు మీరు తీసుకుంటున్నారు. కానీ ఆ శక్తికే ఎంతో శక్తి ఉంటుంది. కొంచెమే శక్తి కానీ బాగా శక్తి ఉంది. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుని శక్తి కాబట్టి. ఏ భగవంతునైతే మనం రోజు దీపం పెట్టి అది కావాలా ఇది కావాలా అని మారుస్తూ మొక్కుతున్నామో ఆ భగవంతుని శక్తి. భగవంతునికి రూపం లేదు, నామం లేదు. రామునికి నామం ఉంది, కృష్ణునికి నామం ఉంది, నరసింహస్వామికి నామం ఉంది. కానీ ఇవన్నీ భగవంతుని నుంచి వచ్చిన అంశాలు, వారి నుంచి వచ్చిన ఒక శక్తి మాత్రమే. కానీ భగవంతుడు ఒక్కోడే, రూపము లేదు, ఏమీ లేదు. నిద్రలో తీసుకునే శక్తే సాక్షాత్తు భగవంతుడు. మరి సరిపోతలేదు మనకి, కొంచెమే తీసుకున్నాం కదా, సరిపోతుంది, ధ్యానం అవసరం లేదు. కానీ ఎందుకు సరిపోతలేదు అంటే ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి ఆలోచించండి. అందుకనే నిరంతరం ఆలోచనలు రావడం వల్ల నిద్రలో తీసుకున్న శక్తి సరిపోక మన ప్రాణమయ శరీరంలో ఉన్న నాడులు కుంచుకపోతున్నాయి, చెడిపోతున్నాయి. అంటే మన లోపల ఏం లేదు, ప్రాణశక్తి లేదు. మరి ఇప్పుడు ఏం నింపుకోవాలి మనం? వెరీ గుడ్. ఏం నింపుకోవాలా? ఇప్పుడు అర్థమైందా? ధ్యానం వల్ల ఫుల్ వస్తుంది. ఇప్పుడు ఇది కూర్చుండబెట్టినాం, మేడం నిన్న నీళ్ళు నింపండి, ఇప్పుడు మనం నిండుగా నింపచ్చు. ఇది ధ్యానం. మీకు ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? మళ్ళీ మీరు భోజనం చేసిన తర్వాత, ప్రసాదం తీసుకున్న తర్వాత మీకు ఒక ప్రాక్టికల్ చేసి చూపిస్తా. ధ్యానం చేస్తే మన లోపల ఏమేమి జరుగుతున్నది మనం చూపిద్దాం. ప్రాక్టికల్ చేసి చూపిస్తా. ఇది మనకి ధ్యానం. ఇలా మనం కూర్చొని చక్కగా చానపీట్లు వేసుకొని కూర్చొని మన శ్వాసతో, ఇందాక మీకు ప్రాక్టీస్ చేయించిన కదా, శ్వాస మీద ధ్యాసతో ఇలా గమ్మున సైలెంట్గా కూర్చుంటే, ఆలోచనలు కట్ చేసుకుంటూ కూర్చుంటే శ్వాస ఏం చేస్తుందంటే బొడ్డు వరకు ఉన్న శ్వాస చిన్నదైతుంది. చిన్నగా 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 అయ్యి 2 కనుబొమ్మల మధ్యలో ఎక్కడ మీరు దృష్టి పెట్టి చెప్పిన కదా, అప్పుడు ఇక్కడ దృష్టి పెట్టమని. ఎందుకంటే శ్వాస ఇక్కడ స్టార్ట్ అవుతుందండి మనకి. నాసికాగ్రహము స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ నాసాభ్యంతరచారిణౌ అని మనకి శ్లోకంలో ఈ
శ్లోకం మీకు చెప్తాను ఇప్పుడు. ఈ శ్లోకంలో భగవానుడు మనల్ని ఏం చేయమంటున్నాడంటే,